ఎటు చూసినా కనిపించేవన్నీ రాళ్లగుట్టలు. అవి ఎందుకు పనికిరాని పీడు భూములు. అలాంటి భూముల్లో సైతం రతనాలను పండిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ రైతు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 45 ఎకరాల గుట్టల భూమిని చదును చేసి పంటకు అనువుగా మార్చి అందులో అన్ని రకాల పండ్ల మొక్కలను పెంచి ఒక అవనివనంలా తీర్చిదిద్దారు. ఇంతకీ ఈ సిరిల వెనుక రైతు కష్టం ఎంతుందో తెలియాలంటే మనం వేంపల్లి గ్రామానికి పోవాల్సిందే. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గుట్టల ప్రాంతం చూడండి. ఎటు చూసినా అన్నీ రాళ్ల గుట్టలే. ఆ గుట్టలపై అన్నీ కంప చెట్లే. ఇదంతా సాగుకు అనువైన భూమి కాదు. అయినా ఆ గుట్టల నడుమే ఓ నందనవనాన్ని సృష్టించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఎం తుర్కపల్లి మండలం వేల్పల్లి గ్రామానికి చెందిన రైతు లింగా ప్రభాకర్ రావు. అడవి జంతువులు సంచరించే ఈ రాళ్ల భూమిని నమ్ముకుని రైతు ప్రభాకర్ నడుం బిగించారు. మొక్కవోని దీక్షతో సేద్యానికి ఉపక్రమించారు. నడవడానికే ఇబ్బందిగా ఉన్నా పట్టుదలతో సాగు చేపట్టారు. రాళ్లతో కూడిన 45 ఎకరాల భూమిలో ప్రణాళిక ప్రకారం మొత్తం 4 బ్లాకులుగా ఏర్పాటు చేశారు. వాటి చుట్టూ రోడ్లను నిర్మించారు. పొలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అందులోనే 2 చెరువు కుంటలను ఏర్పాటు చేశారు. ఒక ఫామ్ పాండ్ నిర్మించారు. ప్రధాన పంటలుగా మామిడి, బత్తాయి, నిమ్మ, కొబ్బరి మొక్కలను 2017 నవంబర్ నుండి ఏడాది పాటు నాటారు. అంతర పంటలుగా దానిమ్మ, అరటి, జీడి మామిడి, నేరేడు, సీతాఫలం, రామాఫలం, జామతో పాటు పలు రకాల సుగంధ ద్రవ్యాల పంటలను నాటారు. వీటితో పాటు అక్కడక్కడ ఆయుర్వేద మొక్కలను నాటి తోట చుట్టూ బార్డర్ క్రాప్ గా కలప మొక్కలైన టేకు, సిల్వర్ ఓక్ మొక్కలను నాటారు. ఈ తోటలకు ఎలాంటి రసాయన ఎరువులను వాడటం లేదు. పూర్తిగా సేంద్రియ విధానంలోనే ఎరువులను అందిస్తూ పంటలను సాగు చేస్తున్నారు. 2012లో నేను ఇక్కడ భూమి తీసుకున్నాను. 45 ఎకరాలు తీసుకున్న తర్వాత సర్వే చేపిద్దాం అనుకున్నాను. సర్వే చేపియాలనుకుంటే మొత్తం రాళ్ళు, చెట్టు, గుట్టలు, బండలు, ఇలా మనిషి నడవటానికి కూడా ఇల్లు లేకుండా ఉండే. 2017 వచ్చి మొత్తం 2 ఇటాచీలు మొత్తం పెట్టి అంత మొత్తం డెవలప్ చేసి చుట్టూ రోడ్లు వేసి ఇందులో ఉన్న రాళ్ళు పెద్ద పెద్ద గుండ్లని పగలగొట్టిచ్చేసి మొత్తం రోడ్ల కింద వేసేసి దీంట్లో మొక్కలు వేసేద్దామనే ఐడియా మీద చుట్టూ కాంపౌండ్గా జాలి వేసుకొని మామిడి మొక్కలు కూడా వేద్దామని, బత్తాయి మొక్కలు వేద్దామని, కొబ్బరి మొక్కలు వేద్దామని, రకరకాల మొక్కలు వేయాలని దాని మీద మంచి మార్కింగ్ చేపించి ఒక్కొక్క గుంట 2 గజాల లోతు 2 గజాల ఎడల్పు తీపిచ్చి దాంట్లో చెరువు మట్టి, పెంట, యాపపిండి, ఆముదం పిండి, ట్రైకోడర్మా, సూడోమోనామస్ అట్లాంటి మొత్తం అన్నిటినీ మొత్తం ఒక 200 ట్రిప్పు పెంట తోలిచ్చి దానిలో మొత్తం అన్నీ మిక్స్ చేసి వాటర్ చేసి దాన్ని కవర్ వేసి కలిపి మళ్ళీ అన్నిటికీ మళ్ళీ 10 రోజులు అయిన తర్వాత వాటర్ చేసి ఈ మొక్కలు కూడా నేను మందారపల్లి నుంచి మామిడి మొక్కలు, కడప రైల్వే కోడూరు నుంచి బత్తాయి మొక్కలు, సత్యదేవ్ నర్సరీ నుంచి కొన్ని మొక్కలు, తర్వాత సెంట్రల్ కోకోనట్ బోర్డు నుంచి కొబ్బరి మొక్కలు, అన్ని రకాల సంగారెడ్డి నుంచి కొన్ని మొక్కలు, అన్ని మొక్కలు తీసుకొచ్చి అన్ని మొక్కలు వీటిని శాస్త్రీయంగా ఒక లైన్ ప్రకారంగా డ్రిప్ సిస్టమ్, జైన్ డ్రిప్ సిస్టమ్ని శాంక్షన్ చేయించుకొని అంతే పాంపాండ్ కూడా 14 లక్షల లీటర్ల కెపాసిటీది పాంపాండ్ ఒకటి పెట్టుకొని ఈ మోటార్లన్నీ ఆ పాంపాండ్లకు నీళ్లు పోసేటట్టుగా చేసుకొని ఆ నీళ్ళని మొత్తం అంత డ్రిప్ సిస్టంగా ఈ మొత్తాన్ని దానికి సప్లై చేసేటట్టుగా అందులో కూడా గ్రౌండ్ వాటర్ తగ్గకుండా ఉండటం కోసం చెరువులను కూడా ఇలా తయారు చేసుకొని దాంట్లో కూడా చేపలు పెంచుకుంటూ దాంట్లో కూడా ఎప్పుడు కూడా ఈ సంవత్సరం వరకు నీళ్ల ప్రాబ్లం రాలేదు. నేను స్టార్ట్ చేసి ఇప్పటికి మొక్కలేసి 6 సంవత్సరాలు దాటింది. ఇది మొత్తం ఆర్గానిక్గా దీన్ని ఐసీఎంఆర్లో కాయలు మొత్తం అన్ని టెస్ట్ చేపిస్తా కూడా జీరో కెమికల్ అనేది నాకు వచ్చింది. దీంట్లో కూడా నేను వాడాల్సినవి కూడా మొక్కలకి మట్టి కూడా 2 అడుగుల లోతు గుంట తీసి ఆ మట్టి వాటర్ కూడా స్ప్రే చేస్తాను, పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాను, యాప నూనె స్ప్రే చేస్తాను, కానుగ నూనె స్ప్రే చేస్తాను. చేపలకి ఏమైనా జబ్బు వచ్చినా కానీ రాళ్ల సున్నం తెప్పించి ఆ సున్నంతో కలిపి సున్నం నిన్నెలు చేస్తాను. గళ్ళుప్పు తీసుకొచ్చి అలా పసుపు కలిపి చేపలకు ట్రీట్మెంట్ ఇస్తాను. మొక్కలకు కూడా అన్ని ప్రతి సండే రోజు వేస్ట్ డికంపోజరు, బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం తెప్పిస్తాను. అన్నీ ఇంతవరకు ఇందులో ఒక స్పూన్ కూడా ఏదైనా కెమికల్ రావడానికి లేదు. పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ
తోటల నుండి ఫలాలను పొందడమే కాదు, తోటల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు రైతు. 45 ఎకరాల్లో ఉన్న 10 బోర్ల నుండి వచ్చే నీటిని ఫామ్ పాండ్లో నిల్వ చేసి అక్కడి నుంచి ప్రతి మొక్కకు డ్రిప్ ఏర్పాటు చేసి సాగునీటిని అందిస్తున్నారు. ముఖ్యంగా నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రతి వర్షాకాలంలో పచ్చిరొట్ట ఎరువులను సాగు చేస్తున్నారు. వాటి నుండి దిగుబడులను ఆశించకుండా పూత దశలోనే భూమిలోనే కలియదున్నుతున్నారు. తద్వారా నేల భౌతిక స్థితి మెరుగుపడి భూమి గుల్లగా మారుతుంది. ప్రతి వర్షపు చుక్క నేలలోకి ఇంకే గుణం పెరుగుతుంది. వీటికి తోడు నేలలో సేంద్రియ పదార్థం వేయడం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెంది భూమి సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది, ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఇందులో పెసర, మినుము, అన్ని పెళ్లి పెసర అన్ని చల్లేసి మొత్తం ఒక 2 నెలలు పెరిగిన తర్వాత ఆ మంచి కాయ పూత పిందె మీద మళ్ళీ ఇళ్ళనే మిక్స్ చేసి మొత్తం దున్నిచ్చేస్తాను. నాకు మామిడి కూడా 16 రకాల మొక్కలు ఉన్నాయి. ఇందులో 16 రకాల కాయలు వస్తాయి. బంగనపల్లి, హిమాయతు, దశేరి, సువర్ణరేఖ, కొబ్బరి మామిడి, తోతాపూరి, చిన్న రసం, పెద్ద రసం, చిన్న పండూరి, పెద్ద పండూరి, ఆల్ఫాన్సు. నా దగ్గర 16 వెరైటీల కాయలు. తైవాన్ మామిడి 16 రకాల మామిడికాయలు ఉంటాయి. అట్టనే బత్తాయి ఉంటుంది. ఇక్కడ కొబ్బరి బొండా వస్తుంది, కొబ్బరి బొండా ఉంటుంది. నిమ్మకాయలు ఉంటాయి, నిమ్మ చెట్లు వేసినాను. దానిమ్మకాయలు ఉంటాయి, సపోటా కాయలు ఉంటాయి. ఇందులో బిర్యానీ కాడ నుంచి, తర్వాత దాల్చిన చెక్క కాడ నుంచి, నోని ఫ్రూట్ కాడ నుంచి, మల్బారీ ఫ్రూట్ కాడ నుంచి, సీతాఫలం కాడ నుంచి, రామాఫలం, లక్ష్మణ ఫలం, ఈవెన్ చింత కాడ నుంచి, కుంకుడు చెట్ల కాడ నుంచి, ఎలక్కాయ కాడ నుంచి, నేరేడ కాడ నుంచి అన్ని మొక్కలు, ఈ మొక్క ఆ మొక్క లేకుండా ప్రతి మొక్క ఈ తోటలో పెట్టాను. ములక్కాయ కూడా భారీగా ములక్కాయ పెట్టాను. ఇంటర్ క్రాప్గా పెట్టాను. సీతాఫలం ఇంటర్ క్రాప్గా పెట్టాను. తర్వాత అరటి కూడా చక్కెరకేళి అరటి పెట్టాను. ఎర్ర అరటికాయలు పెట్టాను. మామిడి మొక్కలు మొత్తం 2500 మామిడి మొక్కలు వేసాను. తర్వాత బత్తాయి మొక్కలు 1400 బత్తాయి మొక్కలు వేసాను. కొబ్బరి మొక్కలు 600 కొబ్బరి మొక్కలు వేసాను. మునగ కూడా ఒక 200 చెట్లు మునగ వేసాను. సీతాఫలం ఒక 500 సీతాఫలం వేసాను. తర్వాత రామఫలం, లక్ష్మణ ఫలం, ఇతరత్ర అన్ని మొక్కలు, చిన్న మొక్కలు, పెద్ద మొక్కలు అవి ఒక 500-600 మొక్కలు వేరే ఉంటాయి. మొత్తం అన్ని చెట్లు కలిపి సుమారుగా 7000 చెట్ల మొక్కల దాకా, అన్ని మొక్కలు కలిపి 7000-7500 దాకా అన్ని చిన్న పెద్ద అన్ని రకరకాలు సుమారుగా ఇందులో ఉంటాయి. ప్రస్తుతం తోటల వయస్సు 7 సంవత్సరాలు. సీజన్ల వారీగా ప్రతి తోట నుండి దిగుబడులను పొందుతున్నారు. అంతేకాదు ప్రతి ఏటా దిగుబడులు పెరుగుతూనే ఉన్నాయి. వచ్చిన దిగుబడులను తోట వద్దకే వచ్చి కొనుగోలు చేసేవారు కొందరైతే, మిగతావి ఎగుమతి చేసే పలు కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. రాళ్లు రప్పలతో నిండిన ఈ భూమిలో ఎంతో సహనంతో, సాహసంతో పండ్ల తోటలను పండిస్తూ సిరులు కురిపిస్తున్నారు రైతు. ఫస్ట్ ఇయర్ నుంచే పూత వస్తుంది. ఆ పూతంతా కట్ చేశాను. థర్డ్ ఇయర్కి కొంచెం పూత చెట్టుకి 2-3 పూతల నుంచి కాపించాను. 4th ఇయర్కి బాగానే వచ్చింది. 5th ఇయర్ కూడా దగ్గర 30 టన్స్ అట్లా వచ్చింది. ఇప్పుడు 6th ఇయర్ కూడా 40 టన్స్ మామిడికాయ వస్తుంది. బత్తాయి కూడా బత్తాయి కూడా కనీసం తక్కువ సంవత్సరానికి ఒక 6-7 టన్నులు బత్తాయి వస్తుంది. కొబ్బరి బొండాలు కూడా కనీసం ఒక 1000-2000 కొబ్బరి బొండా వస్తుంది. ఇక మేత సీతాఫలం అది ఇది మామూలుగా అంటే ములక్కాయలు కూడా 15-20 ములక్కాయలు వస్తాయి. నాకు ఈ రాళ్ళు, గుండ్లు, చెట్లు ఇవన్నీ తీయటానికి ఫస్ట్ వీటన్నిటి మీద పెద్ద ఇది అడవి. ఆ అడవిని అంతా బాగు చేస్తే సుమారుగా ఒక 2 కోట్ల రూపాయలు ఫస్ట్ ఖర్చు అయింది నాకు. మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ సంవత్సరానికి వచ్చాక 30-40 లక్షలు ఖర్చు. సర్వెంట్స్కి అయితే ఈ మెయింటెనెన్స్కి అయితే 30-40 లక్షలు సంవత్సరానికి ఖర్చు వస్తుంది. లాస్ట్ ఇయర్ ఒక 30 టన్నులు దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం ఒక 40 టన్నుల దాకా వస్తుంది అనుకుంటున్నాను. టన్ను బంగనపల్లి టన్ను 1 లక్ష రూపాయలకు పోతుంది. అంటే ఇక్కడ ఎక్కువ నాకు పర్సనల్గా వచ్చి తీసుకుపోయే వాళ్ళే ఒకళ్ళు, ఎవరు వచ్చినా కానీ తక్కువ 50 కేజీలు ఇక్కడి నుంచి పర్చేజ్ తీసుకుపోతుంటారు. మిగతా అన్ని కంపెనీలకి ఫార్మాజిన్ కంపెనీ వస్తుంది, జేపీ కంపెనీ వస్తుంది. ఇక్కడనే వాళ్ళు జేపీ కంపెనీ వచ్చి వాళ్ళకి కావాల్సింది 350 గ్రాముల నుంచి 550 గ్రాముల వరకే వాళ్ళ సైజు. వాళ్ళ హిమాయత్ కావాలన్న వాళ్ళు హిమాయత్, దశేరు కావాలన్న వాళ్ళు దశేరు. వాళ్ళకి మనం లేబర్ని ఇస్తాం, వాళ్ళ సూపర్వైజర్ వస్తాడు, ఏ కాయ కట్ చేయించుకోవాలి వాళ్ళ నామ్స్ ప్రకారంగా వాళ్ళు చేసుకొని పోతారు. వాళ్ళు
పంట కూడా ఏంటంటే కెమికల్స్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, ఇంకేదన్నా స్టెరాయిడ్స్ ఇస్తే దీనికంటే డబల్ త్రిబుల్ పంట వస్తుంది. కానీ నేను దాని గురించి ఆశించట్లేదు. తినే ఫుడ్ ఎవరైనా ఆరోగ్యంగా నా ఫ్రూట్ తింటే అది ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళ బాడీయే చెప్తుంది. నేను 50-60 ఏళ్ల క్రితం చిన్నప్పుడు ఏ చెట్టుకాయ కోసుకొని ఎట్లా తిన్నానో ఇప్పుడు నా దాంట్లో కూడా అట్లనే ఆ 50-60 ఏళ్ల క్రితం కాయలు తిన్నట్టే నేను ఇప్పుడు తింటాను. సాగు అంటేనే రైతు బెంబేలెత్తిపోయే పరిస్థితుల్లో రాళ్ల భూముల్లో పండ్ల తోటలు సాగు చేసి రతనాలు పండిస్తున్నారు రైతు ప్రభాకర్ రావు. తన తోట చుట్టూ ఉన్న కొండల నుండి వర్షాకాలంలో వచ్చే వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని మొక్కలకు అందిస్తున్నారు. ఆధునిక విధానాన్ని పుణికిపుచ్చుకుని శాస్త్రీయ పద్ధతిలో సాగు విధానం చేపట్టి మంచి దిగుబడులను తీస్తున్నారు. అంతేకాదు, తన సాగు విధానం, పంటల దిగుబడి, ప్రకృతి వ్యవసాయం తదితర అంశాలను ఎప్పటికప్పుడు www.avanivaram.com పేరుతో ఏర్పాటు చేసిన వెబ్సైట్లో పొందుపరుచుతున్నారు. మార్కెట్లో పూలకు మంచి డిమాండ్ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. జూన్ నుంచి ఆగస్టు వరకు ఈ పంటను నాటుతారు. గతంలో శీతాకాలంలో మాత్రమే పూల దిగుబడినిచ్చే రకాలుండేవి. ప్రస్తుతం సంవత్సరం పొడవునా దిగుబడినిచ్చే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మంచి మార్కెట్ డిమాండ్ ఉన్న ఈ పంట నుంచి రైతులు అధిక పూల దిగుబడి సాధించాలంటే పంట వేసే మొదలు కోత వరకు మేలైన యాజమాన్యం పాటించాలని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా కండ్రసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. పూల సాగు రైతులకు అత్యంత ఆశాజనకంగా ఉంది. గిరాకీ ఎక్కువవటం, మార్కెట్ ధరలు పెరగటం, ఎగుమతి అవకాశాలు ఊపందుకోవడంతో పూల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు గ్రీన్ హౌజ్లలో పూల సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ఆర్థిక సహకారం అందుతుండటంతో అన్ని ప్రాంతాల్లోనూ పూల సాగు చేసే రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా చామంతికి సంవత్సరం పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే శీతాకాలంలో మాత్రమే పూలు పూసే ఈ పంట 5-6 నెలలకే పరిమితమవుతోంది. అయితే ఈ పంటను పాలీహౌజ్లలో సాగు చేస్తే సంవత్సరం పొడవునా దిగుబడులను తీసుకునే అవకాశముంది. సాధారణంగా జూన్, జూలైలో మొక్కలు నాటుతుంటారు. నవంబర్ నెలలో పూలు పూయడం ప్రారంభమవుతుంది. జనవరి, ఫిబ్రవరి వరకు పంట దిగుబడులు వస్తుంటాయి. అయితే ఆ మొక్కల నుంచే దాదాపు 5 నుండి 6 సెంటీమీటర్లు ఉన్న కొమ్మలను కత్తిరించుకుని ఫిబ్రవరి, మార్చి నెలల్లో నారుమడిగా నాటుకోవాలి. అవి పిలక మొక్కలుగా తయారై జూన్, జూలైలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. తద్వారా నాణ్యమైన మొక్కలతో పంట అభివృద్ధి వేగంగా ఉంటుంది. అంతేకాకుండా విత్తనం ఖర్చు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న చామంతి రకాలను సాగు చేసి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి ఆదాయం పొందవచ్చంటున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. ఇది నాటుకునేటువంటి పద్ధతిని మనం గమనించినట్టయితే నాటుకోవడానికి ముందే భూమిని మనం 2-3 సార్లు దున్నుకొని దాంట్లో ఒక 5-6 టన్నుల పశువుల ఎరువు మనం వేసుకోవాలి. తర్వాత వీటిని మనం పొలంలో నాటుకొని కలుపు అంతటిని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవాలి. తర్వాత మనం ఎరువుల యాజమాన్యం గమనించినట్టయితే 30 నుంచి 42 కిలోలు ఇచ్చేటువంటి నత్రజని ఎరువులు మనం వేసుకోవాలి. తర్వాత ఒక 20 నుంచి 24 కిలోల భాస్వరం ఎరువులు, తర్వాత 30 నుంచి 40 కిలోలు ఇచ్చేటువంటి పొటాషియం ఎరువులు మనం తప్పనిసరిగా వేసుకోవాలి. మనకి చివరి దుక్కులోనే జింక్ వంటి సూక్ష్మధాతులో పోషకాలను కూడా మనం తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ వేసుకునేటువంటి ఎరువులను గమనించినట్టయితే మొదటి దఫాలో సిఫార్సు చేసినటువంటి మొత్తం భాస్వరం ఎరువుని వేసుకోవాలి. దాంతోపాటుగా సగం నత్రజని ఎరువుల్ని, తర్వాత సగం పొటాషియం ఎరువులు మనం వేసుకోవాలి. తర్వాత నాటిన తర్వాత 45 రోజులకి యూరియా సగభాగాన్ని మనం మళ్ళీ వేసుకున్నట్టయితే మనం మంచిగా ఈ ఎరువు పోషకాలు మనం అందించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా చలి ప్రాంతాల్లో నీటిలో నిద్రావస్థ ఉంటుంది, కానీ మన ప్రాంతాల్లో నిద్రావస్థ ఉండదు. కనుక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మంచిగా పూలు పూసి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ యాజమాన్య చర్యలు మనం చేపట్టి మనం చామంతిని సాగు చేసినట్టయితే మనం అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. చామంతి పంటకు ముఖ్యంగా పచ్చ పురుగు, ముడత పురుగు, ఆకు తొలుచు పురుగులు ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తాయి. వేరుకుళ్ళు తెగులు కూడా ప్రధాన సమస్యగా ఉంది. సకాలంలో వీటిని పసిగట్టి నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను సాధించవచ్చు. పురుగులు, తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయి. ఈ ఆకుని చుట్టేటువంటి పురుగు, తర్వాత ఆకును ఆశించి తినేటువంటి పురుగులు దీన్ని ఎక్కువగా ఉంటాయి. సో వీటి నివారణకు క్లోరోపైరిఫాస్ అనేటువంటి మందుని
లీటర్ నీటికి 2.5 ml మనం పిచికారి చేసినట్టయితే మనం దీన్ని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దీంట్లో ప్రధానంగా వచ్చేటువంటిది వేరుకుళ్ళు తెగులు అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనకి తెగులు వచ్చినప్పుడు మొక్కలు వేరు కుళ్ళిపోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ తెగులు ఆశించినప్పుడు మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం మొదలు తడిసేటట్టు పోసినట్టయితే దీన్ని సమర్థవంతంగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ సమస్య ఉన్నటువంటి భూముల్లో ట్రైకోడర్మా విరిడి ఒక 2 కిలోలు తీసుకొని ఒక 90 కిలోలు పశువుల ఎరువు కలిపి 10 కిలోల వేపపిండి కలిపి ఒక 10 నుంచి 15 రోజుల పాటు వాటిని వృద్ధి చెందించి ఈ వృద్ధి చెందించినటువంటి ట్రైకోడర్మా మిశ్రమాన్ని మనం పొలంలో వేసుకున్నట్టయితే ఈ భూమి ద్వారా వచ్చేటువంటి శిలీంద్ర సంబంధమైనటువంటి తెగుళ్ళు మనం రాకుండా సమర్థవంతంగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కనుక మనం తప్పనిసరిగా వేసుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. సో కాబట్టి ఈ మేలైనటువంటి యాజమాన్య చర్యలు మనం పాటించినట్టయితే చామంతిలో మనం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. తొలకరి ప్రారంభమైంది. వర్షాలు ఆలస్యమైన చాలా వరకు చిరుజల్లులు పట్టంతో అక్కడక్కడ పచ్చిక బయలు పెరిగాయి. అయితే కొత్త చిగుళ్లను అనేక క్రిములు ఆశిస్తాయి. వీటిని మేకలు, గొర్రెలు తినడం వల్ల వర్షాకాలంలో పలు వ్యాధులు దాడి చేసే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే జీవాలు అనారోగ్యానికి గురై చనిపోతాయి. అందువల్ల రైతులు ఈ 3 నెలలు అప్రమత్తంగా ఉండాలి. వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన చికిత్స అందిస్తే జీవాల పెంపకం లాభసాటిగా ఉంటుందని చెబుతున్నారు పివి నరసింహారావు వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మా. జీవాల పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వ్యాధులు అధికంగా రావడంతో మందలో మరణాల శాతం పెరిగి రైతులు నష్టపోతున్నారు. ఎండాకాలం పోయింది, వర్షాకాలం వచ్చింది. ఇప్పుడే జీవాల పెంపకందారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తొలకరిలో ముఖ్యంగా చిటుక రోగం, నీలినాలుక, గాలికుంటు వ్యాధి, పీపీఆర్ రోగాలు వస్తాయి. వీటి నివారణ పట్ల అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్తగా టీకాలు వేయించుకోవాలి. లేదంటే జీవాలు చనిపోయి తీవ్ర నష్టం ఏర్పడుతుందంటూ తెలియజేస్తున్నారు పివి నరసింహారావు వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మా. మరి ఈ రోగాలు మనము ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే తొలకరి వర్షాలు స్టార్ట్ అవ్వగానే మనకు చిటుక రోగం అంటామండి. ఇది క్లాస్ట్రిడియం పర్ఫరింజెన్స్ అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. మరి ఇవి గడ్డిలో మనకి లోపల స్పోర్ట్స్ ఫామ్లో ఉంటాయండి. వర్షాలు పడగానే అవి బయటికి వచ్చి గడ్డి, భూమి మీద ఉన్న గడ్డి మరి ఈ గొర్రెలు కానీ మేకలు కానీ మేసినట్లయితే వాటి నుంచి పొట్టలోకి వెళ్ళి సూక్ష్మజీవులు మరి విష పదార్థాలను విసర్జిస్తాయి. కాబట్టి ఆ విష పదార్థాల ద్వారా ఇవి చనిపోవడం జరుగుతుంది. మరి ఈ చిటుక రోగంలో జ్వరంతో ఉంటాయి, నీరసంగా ఉంటాయి, మేత మేయకుండా ఒక మూలకి కూర్చొని ఉండేటట్లు ఉంటాయి. మరి ఇవి గమనించుకొని ముందుగానే మనము నివారణ చర్యలుగా వాటికి నట్టల మందులు తాగించుకొని వ్యాక్సిన్లు కూడా వేసుకోవాలి. ఇంటెరోటాక్సిమియా వ్యాక్సిన్ ఉంటుందండి. ఇది VBRI వాళ్ళు సప్లై చేస్తారు. మరి మనము ఈ వ్యాక్సిన్ కొనుగోలు చేసి తొలకరి వర్షాలకు ముందే ఒక 10 నుంచి 15 రోజుల ముందే ఈ వ్యాక్సిన్ కనుక ఇచ్చుకున్నట్లయితే మరి మనకు ప్రికాషన్గా పనిచేస్తుంది. బ్లూ టంగ్, నీలి నాలుక అంటాము. మరి అలానే PPR అంటే పెస్టిసైడిస్ రూమినెన్షియం, ఇది కూడా మరి పారుడు రోగము అని అంటాము. మరి ఈ వ్యాధులు కూడా కొద్ది లక్షణాలు సేమ్ 3 ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి వాటికి 3 కూడా ఒక 10 నుంచి 15 రోజుల వ్యవధిలో మనము ఈ 3 రకాల టీకాలను ఈ వర్షాకాలంలో వేసుకోవాల్సి ఉంటుంది. మరి PPRలో కూడా మనకు మూతి చుట్టూ పుండ్లు అవ్వడం కానీ, కాళ్ళ గిట్టల మధ్యలో చీలుకపోవడం కానీ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి అలానే బ్లూ టంగ్, నీలి నాలుక అంటామండి. దోమల ద్వారా సంక్రమిస్తుంది. కాబట్టి మరి కొట్టాల చుట్టుపక్కన కూడా మనము దోమలు లేకుండా వేపాకు పొగ బాగా పెట్టినట్లయితే ఈ దోమల నుంచి నివారించుకోవచ్చు. దీనిలో కూడా నాలుక మొత్తం నీలి రంగులో మారిపోయి విష పదార్థాలంతా బాడీ అంతా ఉంటుంది. కాబట్టి ఆగస్టు నెలలో అలా వేసుకుంటే మనకు ఈ వ్యాక్సిన్ సరిపోతుందండి. మరి అలానే ఈ వ్యాక్సిన్ వేసుకునే ముందు ఖచ్చితంగా మనము నట్టల నివారణ చర్యలు, నట్టలు ఏమున్నాయి అని పేడ పరీక్ష చేసి నివారణ మందు మనము వేసుకున్నట్లయితే ఈ వ్యాక్సిన్లు మంచిగా పనిచేసి మరి ఆరోగ్యంగా ఉంటాయండి. వర్షాకాలంలో జీవాల కొట్టాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గొర్రెలు లేదా మేకలు అనారోగ్యానికి గురైతే వెంటనే మంద నుండి వేరు చేసి చికిత్స చేయించాలి. ముఖ్యంగా జీవాల మేపులో బలవర్ధకమైన ఆహారం అందుబాటులో ఉంచితే వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెంది ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ కొట్టాలలో కూడా పొడి వాతావరణము మనము ఉండేటట్లు చూసుకోవాలి. ఈ వర్షాకాలంలో బురద ఉండకుండా మరి నీటి ద్వారా కూడా మనకి రోగాలు, సూక్ష్మజీవులు ఉంటాయి. కాబట్టి పాకురు లేకుండా నీట్గా డైలీ క్లీన్ చేస్తూ
చేస్తూ వాటికి పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. మరి అలానే పోషణ కూడా మరి పశుగ్రాసాలు బయట పిడుగులు పడటం కానీ వర్షపు జల్లులలో కూడా ఇవి తడిసిపోయి జలుబు అది చేసి మనకు ఎక్కువగా రోగాల బారిన పడుతుంటాయి, నీరసించి పడిపోతుంటాయి. కాబట్టి సరి అయిన పశుగ్రాసాలు పౌడర్ ట్రీస్ కానీ చెట్ల పశుగ్రాసాలు కానీ వేపాకు కానీ సుబాబులు ఇలాంటివి మనం పోషణ పరంగా అలా జాగ్రత్త చర్యలు తీసుకుంటుండాలి. మేక పిల్లలు కానీ గొర్రె పిల్లలు కానీ నేలను ఆకకుండా మరి ఖచ్చితంగా ఖనిజ లవణాల ఇటుకలను మనము షెడ్లలో పాకలలో వేలాడ తీసుకున్నట్లయితే ఇవి మట్టిని నాకకుండా ఆ ఖనిజ లవణాల మిశ్రమం ఇటుకలను నాకుతూ ఉంటాయి. వాటి నుంచి డెఫిషియన్సీ డిసీజెస్ రాకుండా ఉంటాయి. ఏదైనా అనిమల్స్ సిక్కున్నట్లయితే వాటిని సెపరేట్ చేసి వేరే షెడ్లలో ఉంచి మరి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేసి వాటిని తర్వాత మందుతో కలిపినట్లయితే అంటువ్యాధులు కూడా ఒకదాని నుంచి ఒకదానికి రాకుండా ఉంటాయండి. మరి ఈ విధమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటూ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మరి టీకాలు వేసుకున్నట్లయితే వర్షాకాలంలో కూడా మనము ఖచ్చితంగా లాభాలు చూసుకోవచ్చు. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV రోడ్ నెంబర్ 36 జూబ్లీహిల్స్ హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 04030010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.